హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్రిస్పీగా ఉండే చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ పనస తొనలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. లేట్ చేయకుండా ఈ పనస తొనలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అదేవిధంగా కాచిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలండి. అంటే పిరికిడితో పట్టుకుంటే అది ముద్దలా అయ్యే విధంగా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. తర్వాత పిండిలో వాటర్ పోసి మనం చపాతీకి ఎలా తడుపుకుంటామో పిండిని అలా తడుపుకొని 10 మినిట్స్ పక్కన పెట్టాలి మూత మూసి. 10 మినిట్స్ తర్వాత పిండిని తీసుకొని ఇలా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఒక పిండి ముద్దను తీసుకొని మనం చపాతీలను ఎలా రుద్దుకుంటామో అలా అట్లకర్రతో రుద్దుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మనము చపాతీలా రుద్దుకోవాలండి. అంటే చపాతీ అనేది రౌండ్‌గా ఉంటుంది కదా! బట్ మనకి దీనికి రౌండ్ అవసరం లేదండి. రౌండ్‌గా ఉన్న కార్నర్స్‌ని కూడా మనము స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలండి. సైడ్‌కు ఉన్న ఎడ్జెస్ అనేవి కూడా పక్కకు తీసుకొని, ఆ ఎడ్జెస్ ఏం వేస్ట్ కావండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్‌కి వాటిని మళ్ళీ చపాతీలాగా చేసుకొని, మళ్ళీ మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలండి. స్క్వేర్స్‌కి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ స్క్వేర్ షేప్‌ని నేను జూమ్ అవుట్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకొని వాటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఒకదానికొకటి ఇలా ఎడ్జ్ కార్నర్స్‌ని రోల్ చేసుకుంటూ ఇలా సైడ్‌కు ఉన్న కార్నర్స్‌ని గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి మధ్యలో ఇలా అంటే లోపల ఉన్న లేయర్స్ అనేవి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉన్నాయి. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా షేప్ అనేవి వస్తాయండి. ఇలా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఈ తొనలని ఒకదానికొకటి అంటుకోకుండా పెద్ద ప్లేట్‌లో ఇలా పెట్టుకుంటే మనకు అన్నీ అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసుకున్న తొనల్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము కారము, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసి ఇలా వేడి మీద ఉన్నప్పుడే కారము, సాల్ట్ అనేది బాగా పట్టుకుంటుందండి. వేడి మీదనే అలా వేసి బాగా చిలకరి ఇట్లా అన్నామంటే అన్నిటికీ మనకి కారము, సాల్ట్ పడుతుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పనస తొనలు తయారీ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అదేవిధంగా ఈ పనస తొనల్ని మనము ఎయిర్ టైట్ ఉన్న జార్‌లో ఆర్ ఎనీ బాక్స్‌లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.